అందరికీ నమస్కారం అండి. నా పేరు విజయ్ నాగవేరు. థ్యాంక్స్ అలాట్ మన రెస్పెక్ట్స్ మన ఛానల్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. అగైన్ కేమ్ బ్యాక్ విత్ వన్ మోర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్ అండి. ఇది వచ్చేసి ఆర్ఎస్ మూవీ ప్రెజెంట్స్ ఆడిషన్ కాల్ ఫర్ తెలుగు వెబ్ సిరీస్ అంటున్నారు. సీకింగ్ ఫర్ టాలెంటెడ్ యాక్టర్స్ మేల్ 25 నుండి 35 సంవత్సరాలు 35 సంవత్సరాల వాళ్ళు, ఫీమేల్ 18 నుండి 25 సంవత్సరాల వాళ్ళు. దయచేసి కాల్స్ చేయొద్దు. మీకు 2 ఫొటోస్, ఒకటి ఫుల్ ఒకటి హాఫ్ పెట్టండి అని అంటున్నారు. సో స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అండ్ డైరెక్షన్ వచ్చేసి దివాకర్ నాగమల్లా గారు చేస్తున్నారంట. ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు, అది నేను మీకు షేర్ చేసే ప్రయత్నం చేస్తాను. దాంతోపాటు మన సబ్స్క్రైబర్లు అడిగిన ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం అనేది మన బాధ్యత. మన సబ్స్క్రైబర్ ఏం అడిగారు అంటే, సార్ ఇప్పుడు క్రౌడ్ ఫండింగ్ మూవీస్ అని అంటున్నారు కదా, అలాంటి ప్రయత్నం మీరు కూడా చేస్తే బాగుంటుంది కదా అనే టైప్లో అడగటం జరిగిందండి. సో మీకు ఒక ఎక్స్పీరియన్స్ అనేది ఉంది కాబట్టి మిమ్మల్ని నమ్మి వచ్చే వాళ్ళు ఉంటారు. సో ప్రొడ్యూసర్ని మీరు వెళ్ళి అడగాలి అంటే మీరు మొహమాట పడతానంటున్నారు, మీకు ఈగో అంటున్నారు, మీకు యాటిట్యూడ్ అంటున్నారు. దాని బదులు క్రౌడ్ ఫండింగ్ అనేది చేయొచ్చు కదా అని ఒక సలహా ఇవ్వడం జరిగిందండి. దానికి నేను చెప్పేది ఏంటంటే, క్రౌడ్ ఫండింగ్ అంటే ఏంటి అంటే ముష్టి ఎత్తుకోవడం. పచ్చిగా చెప్పాలి అంటే, బాబు నేను సినిమా చేస్తున్నాను, నాకు ఎవరైనా సాయం చేయండి అని ముష్టి ఎత్తుకోవడం అనమాట. సో ఈ ముష్టి అనేది ఎలాగెత్తాలి అంటే, డిఫరెంట్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో, అంటే ఫేస్బుక్ కావచ్చు, వాట్సాప్ కావచ్చు, లేదంటే పేపర్లో యాడ్ అవటం కావచ్చు, ఇలా డిఫరెంట్ సెక్టార్స్లో నేను సినిమా చేస్తున్నాను, నాకు మీరు చేయగలిగే సాయం ₹1, ₹2 సాయం చేయండి అని ఆ ముష్టెత్తుకోవటం చేయాలి. అయితే ప్రజెంట్ జనరేషన్ ఎలాగుంది అంటే, వాళ్ళకి చేతిలోకి ఫోన్ వచ్చేసింది, యూట్యూబ్లో వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. అది కాకుండా ఓటీటీకి మంత్లీ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఆహా లాంటి దానికైతే ₹399 కట్టుకుంటూ, అలాగే నెట్ఫ్లిక్స్, అమెజాన్ లాంటి దానికైతే సంవత్సరానికి ₹1000 కట్టుకుంటూ వాళ్ళు ఎంటర్టైన్ అవుతున్నారు. అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో నేను మీకు మంచి సినిమా తీస్తాను, దానికి మీరు నాకు ఇది చేయండి అని నేను ముష్టెత్తితే నాకు ఎంతవరకు సినిమా వస్తుందని మీరు అనుకుంటున్నారు అనేది నా మెయిన్ థింగ్. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటి అంటే, ఒక సినిమా చేసిన తర్వాత ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత టికెట్ కొనుక్కొని నాకు అది డబ్బులు ఇవ్వండి అంటే సమ్హౌ ఇట్ వర్క్స్. అంటే ఇప్పుడు నేనేమంటాను అంటే, నేను పంట పొలం వేస్తున్నాను, వ్యవసాయ క్షేత్రంలో నేను వరి పంట వేస్తున్నాను. ఆ వరి పంట వేస్తున్న టైంలో నేను ఈ పంట పండించి మీకు ఇంతకు అమ్మితే మీరు ఎప్పుడైతే కొనుక్కుంటారో మీరు నాకు డబ్బులు ఇవ్వండి అనటం అనేది ఒక ధర్మం. అలా కాకుండా నేనేంటంటే, నేను ఇప్పుడు పంట వేయడానికి నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి మీరందరూ నాకు తలా కొంచెం ఇస్తే ఈ పండించిన డబ్బులతోటి నేను మీకు ఒక మంచి క్వాలిటీ రైస్ గ్రెయిన్ అనేది నేను మీకు ఇస్తానంటున్నాను. పోనీ ఆ రైస్ గ్రెయిన్ అనేది నేను అమ్మిన తర్వాత వచ్చిన లాభాల్లోనే మీకు కావాలి, మీరు ఏవైతే డబ్బులు ఇచ్చారో ఆ డబ్బులు ఇస్తానంటున్నాను, లేదంటే ఆ డబ్బులు మొత్తం నేనే ఉంచుకుంటానంటున్నాను. సో ఇలాంటి టైంలో ఎవడైనా కానీ మనకు డబ్బులు ఇవ్వడానికి ప్రిపేర్డ్గా ఉంటారా? సరే, అది వదిలేస్తే నేనే మన ఛానల్లో దగ్గర 700 వీడియోలకి చెప్పాను. నేను ఏమని చెప్పాను, బాబు ఎవరిని నమ్మకండి, ఎవరి దగ్గర మోసపోకండి, ఎవరికి డబ్బులు ఇవ్వకండి అని నేనే కొన్ని 100 సార్లు చెప్పాను. ఇప్పుడు సింపుల్ థింగ్ ఏంటంటే, నా దగ్గర డబ్బులు లేనప్పుడు నేను సినిమా చేయాలి అని నన్ను ఎవరు అడిగారు? సరే, నేను టాలెంటెడా ఇంకొకటా అనేది పక్కకు పెడితే, ఒక ప్రొడ్యూసర్ని కన్విన్స్ చేయలేని అసమర్థుడిని. సో సరే, అసమర్థత అనేది కాసేపు పక్క పెడితే నేనేమంటా అంటే, ప్రొడ్యూసర్కి అవగాహన లేనప్పుడు, లేదంటే ప్రొడ్యూసర్ ఒక కైండ్ ఆఫ్ యారగెన్స్లో ఉన్నప్పుడు నేను వెళ్ళి వాళ్ళకి మొక్కడం చేత కానీ ఒక అసమర్థుడిని. సో ఆ మొక్కడం నాకు చేత కాదు, వాళ్ళని నేను కన్విన్స్ చేయలేకపోతున్నాను. అలాంటప్పుడు నేను కొన్ని లక్షల మందిని నేను ఎలా కన్విన్స్ చేస్తాను? ఒకరిని కన్విన్స్ చేయడమే కష్టంగా ఉన్నప్పుడు కొన్ని లక్షల మందిని నేను ఎలా కన్విన్స్ చేస్తాను? వాళ్ళు మనిషికి 10,000, 5,000 నాకు ఎందుకు పెడతారని మీరు అనుకుంటున్నారు? సో అవన్నీ జరిగే పనులు కాదు, అవన్నీ ప్రాక్టికల్గా వర్కౌట్ అవ్వదు అనేది నా ఒపీనియన్. సో ప్రాక్టికాలిటీలోకి వచ్చేటప్పటికి చాలామంది చాలా చేయాలనుకుంటారు, అయితే అది వర్కౌట్ అవ్వదు. నేనేమంటున్నాను, ఇంకా మీకు ఏం చెప్తున్నాను, సింపుల్ థింగ్ ఏంటి అంటే, మీకు మన ఛానల్లోనే ఒక 10 lakhs గ్రూమప్ చేద్దాం. 10 lakhs గ్రూమప్ చేసి నేను మీ అందరికీ కంటిన్యూస్గా ఒక ఇది ఇద్దాము, కుదిరితే ఒక 2-3 నా దగ్గరికి రండి, 3 lakhs 4 lakhs పెట్టేవాళ్ళు అని వస్తున్నారు. కాకపోతే ఏంటంటే, కొంతమందికి ఏంటంటే సినిమా గురించిన అవగాహన ఉండదు. సినిమా గురించి అవగాహన ఉన్నప్పుడు నేను చెప్పిన రూట్లో కనుక మీరు వస్తే నేను ది బెస్ట్ ఇవ్వగలిగే బాధ్యత నాది. అలా కాకుండా నేను చెప్పే రూట్లోకి మీరు రావట్లా. సరే, నేనేమంటానంటే, నేనే మీ రూట్లోకి వస్తా, ఒకవేళ అది కనుక ఫ్లాప్ అయితే నన్ను అడగొద్దు అంటున్నా. సో అలాంటి ఒక పర్టికులర్ సినారియోలో ఏమవుతుంది అంటే, ఇక్కడ మిస్కాలిక్యులేషన్స్ వెళ్తున్నాయి. సో ఇక్కడ కన్విన్స్ చేయడం అనేది చాలా కష్టం అవుతున్నప్పుడు రేపు సినిమా కన్విన్స్ చేయడం అనేది ఎంత టఫ్ అవుతుంది అనేది నేను ఆలోచించేది. నేను
ముందు నుండి ఏంటంటే టు ద కోర్ లోతుగా ఆలోచిస్తా. ఒకవేళ ఆగిందనుకోండి, స్టార్టింగ్లోనే ఆగితే ఇబ్బంది లేదు. ఒకవేళ మిడిల్ వరకు వెళ్ళి ఆగిందనుకోండి, అప్పటికే ఆ ప్రొడ్యూసర్ 5 లక్షలు 10 లక్షలు పెట్టుంటాడు. సో పెట్టున్నప్పుడు ఏమవుతుంది అంటే పాపం అలాంటి వాళ్ళని మోసం చేయడం అనేది నాకు ఇష్టం ఉండదు. మీరు పెట్టండి, రేపు అద్భుతాలు చేస్తాను అని. రేపు అద్భుతాలు జరగాలంటే మళ్ళీ ఎంత పెట్టాలి అని చాలామంది మోసం చేస్తున్నారు. నేను ఆ క్రైటీరియాలో ఉండలేను. సో నాకున్న అతిపెద్ద ప్రాబ్లం అది. హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకా మీకు ఇలాంటి డౌట్స్, క్వశ్చన్స్, క్వైరీస్ ఏదైనా ఉన్నట్లయితే కమెంట్ రూపంలో అడిగే ప్రయత్నం చేయండి. ప్రతి ప్రశ్నకి సమాధానం చెప్పడం జరుగుతుంది. సో గెటింగ్ బ్యాక్ టు ద కాస్టింగ్ రిక్వైర్మెంట్ వచ్చేసి వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ చెప్తాను, నోట్ చేసుకోండి. 7397455741. ఐ రిపీట్ 7397455741. సో డిస్క్లైమర్ అని మీ అందరికీ తెలిసిందే కదా. పర్టికులర్ కాస్టింగ్ రిక్వైర్మెంట్కి నాకు ఎటువంటి వ్యక్తిగతమైన లావాదేవీలు లేవు. వీళ్ళల్లో ఎవరైనా డబ్బులు అడిగినా, మోసం చేసే ప్రయత్నం చేసినా దయచేసి వాళ్ళు ఇగ్నోర్ చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మన ఛానల్లో ప్రతిరోజు ఒక కాస్టింగ్ రిక్వైర్మెంట్ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ఆ కాస్టింగ్ రిక్వైర్మెంట్ ద్వారా మీ లైఫ్లో అద్భుతాలు జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వీడియో నచ్చిందా లైక్ చేయండి, వీలైనంత ఎక్కువ మందికి షేర్ చేయండి. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.